హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 9 రివ్యూకి స్వాగతం. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈరోజు ఎపిసోడ్ని కేవలం రివ్యూ చేసి వదిలేయడం లేదు. ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన విషయాలతో పాటు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్లే అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎవరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, ఎవరు వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఈ రోజు ఎపిసోడ్ లో కంటెంట్ కంటే కామెడీ ఎక్కువైపోయింది. టాస్కులు పెట్టారు కానీ వాటిలో ఉండాల్సిన సీరియస్నెస్ కనిపించలేదు. కంటెస్టెంట్స్ కంటే జడ్జెస్ కూడా కొన్ని సందర్భాల్లో టాస్క్ ని సీరియస్ గా తీసుకోకుండా సరదాగా వెళ్లిపోయినట్టు అనిపించింది. ముఖ్యంగా చరణ్, అపూర్వ మధ్య ఏదైనా గొడవ లేదా ఆర్గ్యుమెంట్స్ మొదలైతే అక్కడే ఇంకొంచెం డిస్కషన్ జరిగితే మనకు మంచి కంటెంట్ వచ్చేది. కానీ వెంటనే ఓకే డన్ అన్నట్టుగా కట్ చేయడం వల్ల ఇంపార్టెంట్ మూమెంట్స్ కూడా నీరుగారిపోయాయి. అయితే ఈరోజు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే డెమాన్ పవన్ కి ఇచ్చిన ఎలివేషన్. డెమాన్ పవన్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు జడ్జెస్ రియాక్షన్ చూస్తే నిజంగా అతని మీద వాళ్లకు ఎంత ఇంప్రెషన్ ఉందో అర్థమైంది. ముఖ్యంగా అభిజిత్ నుంచి వచ్చిన హగ్, ఐ మిస్ యూ అనే ఎమోషన్, ఇవన్నీ చూస్తే డెమాన్ పవన్ తన జర్నీలో ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడని అనిపించింది. నిజానికి మొదట్లో డెమాన్ పవన్ బిగ్ బాస్ వరకు వెళ్తాడని చాలా మంది ఊహించి ఉండరు. కానీ అగ్ని పరీక్ష తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అతని దగ్గర ఉన్న టాలెంట్ అక్కడ పూర్తిగా బయటపడకపోయినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం దాన్ని బాగా చూపించాడు. అందుకే ఈ రోజు స్టేజ్ మీద జడ్జెస్ నుంచి వచ్చిన ప్రశంసలు నాకు ఓవర్ ఎలివేషన్ అనిపించలేదు. ఇంకా అతని హ్యాండ్ స్టాండ్ పెర్ఫార్మెన్స్ అయితే అస్సలు వేరే లెవెల్. ఆర్కే ఒక సంవత్సరం కష్టపడి నేర్చుకున్న ఆ హ్యాండ్ స్టాండ్ ని డెమాన్ పవన్ ఎంత ఈజీగా చేశాడో చూస్తే అతని ఫిజికల్ టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అక్కడ జడ్జెస్ రియాక్షన్ కూడా న్యాచురల్ గానే అనిపించింది. ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో ఉండడం షోకి కూడా ప్లస్ పాయింట్. ఇక సృష్టి విషయానికి వస్తే అందం, ప్రెజెన్స్ విషయం మాత్రమే కాదు, మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలంటే కేవలం లుక్ ఒక్కటే సరిపోదు, మన చుట్టూ ఏదో ఒక కంటెంట్ జనరేట్ అవ్వాలి. అపూర్వ చుట్టూ ప్రస్తుతం అదే జరుగుతోంది. అపూర్వకి ఎవరో ఒకరితో ఇష్యూ, ఇంకొకరితో ఆర్గ్యుమెంట్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఇలా ఆమె చుట్టూ కంటెంట్ తిరుగుతోంది. బిగ్ బాస్ టీమ్ కి ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు ఇంట్రెస్ట్ గానే కనిపిస్తారు. అపూర్వని బెస్ట్ పర్ఫార్మర్ అని నేను చెప్పడం లేదు, కానీ ఆమె దగ్గర స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి. తాను తప్పు చేసినా కూడా తన వాదనలు అవతలి వ్యక్తికి కూడా ఒకసారి ఆలోచింపజేసేలాగా కనిపిస్తున్నాయి. ఇది బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చరణ్ కి స్క్రీన్ టైం చాలా తక్కువ వస్తోంది, కానీ వచ్చిన ఆ కొద్దిసేపటినే అతను సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు. ఈ రోజు కూడా అపూర్వ విషయంలో అతను పట్టుకున్న పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అపూర్వ నేనే ఆ సిచ్యువేషన్ లో ఉండాలని ఎంచుకున్నాను అనే తరహాలు చెప్పినప్పుడు చరణ్ అదే మాటను పట్టుకొని ప్రశ్నించాడు. నిన్ను వాళ్ళు ఆ పొజిషన్ లో పెట్టారు, మరి నువ్వే ఎంచుకున్నాను అంటున్నావేంటి అనే లాజిక్ తీసుకొచ్చాడు. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఈ అబ్బాయి స్క్రీన్ మీద 10 సెకండ్లు ఉన్న 10 సెకండ్ల కంటెంట్ ఇస్తున్నాడు. బిగ్ బాస్ లో ఇలాంటిదే కావాలి. ఇక టాస్క్ల విషయానికి వస్తే కొన్ని టాస్కులు ఐడియా పరంగా బాగున్నాయి, కానీ కంటెస్టెంట్లు వాటిని సరిగ్గా ఆడకపోవడం వల్ల వాటి ఇంపాక్ట్ తగ్గిపోయింది. సృష్టి, ఆర్కే ఆడిన మెమొరీ టాస్క్ నే తీసుకోండి, చూస్తే పెద్దగా కష్టమైన టాస్క్ కాదు, కానీ టెన్షన్ లో ఇద్దరు సరిగ్గా చేయలేకపోయారు. ఆర్కే అయితే చాలా తక్కువ షేప్స్ గుర్తుపెట్టుకున్నాడు. ఇలాంటి చిన్న టాస్కుల్లో కూడా కంటెస్టెంట్లు ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో బయటపడుతుంది. అదే బిగ్ బాస్ కి కూడా కావాల్సిన క్వాలిటీ. ఇక దివ్య నిఖిత ఎంట్రీ కూడా బాగుంది. ఆవిడ గత సీజన్ లో ఆర్గ్యుమెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా కనిపించారు. ఈ రోజు కూడా ఆ క్వాలిటీని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే నాకు ఫన్నీగా అనిపించిన విషయం ఏంటంటే దివ్య, నేను అప్పట్లో కొంచెం రిజర్వ్డ్ గా ఉండేదాన్ని అని చెప్పగానే అభిజిత్ ఇక్కడ రియాక్షన్, గతంలో జరిగిన విషయాలు గుర్తున్న వాళ్ళకి ఆ రియాక్షన్ ఇంకా ఫన్నీగా అనిపిస్తుంది. తర్వాత శాలిని, ఝాన్సీకి ఇచ్చిన టాస్క్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉందో, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో కొంతవరకు బయటపడింది. అక్కడ రోహిత్ చెప్పిన మాట మాత్రం నాకు బాగా నచ్చింది. ఝాన్సీని
ఝాన్సీకి సపోర్ట్ చేసినప్పటికీ తాను ఆ థ్రెడ్ తీసేయాలని అనుకున్నానని ఓపెన్ గా చెప్పాడు. అలా చెప్పాల్సిన అవసరం అతనికి అస్సలు లేదు. కానీ దాచకుండా చెప్పడం వల్ల అతని జెన్యూనిటీ కనిపించింది. ఇక ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం కేవలం ఓట్లు రావడం మాత్రమే కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కంటెంట్ ఇవ్వగలరా అనే యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఝాన్సీకి ప్రస్తుతం మంచి సపోర్ట్ ఉంది. శాలిని కూడా బలమైన పొజిషన్ లోనే ఉంది. అపూర్వకి ఓటింగ్ తో పాటు కంటెంట్ యాంగిల్ కూడా ప్లస్ అవుతోంది. అయితే మిథిలేష్ విషయంలో ఇంకా కొంత డౌట్ అయితే ఇప్పటికీ ఉంది. ఓటింగ్ పరంగా అతను వెనుక ఉన్నాడు. అతను ముందుకు రావాలంటే ప్రస్తుతం తనకంటే ముందు ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళాలి. అందుకే ఇక నుండి ప్రతి ఎపిసోడ్ చాలా కీలకం అవుతుంది. మొత్తానికి ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో టాస్క్లు ఉన్న వాటిని కంటెస్టెంట్లు ఇంకా బెటర్ గా ఆడితే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. డిమాన్ పవన్ ఎలివేషన్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది. అపూర్వ చుట్టూ కంటెంట్ పెరుగుతోంది. చరణ్ తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా ఆ టైంలోనే ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఝాన్సీ, శాలిని ఓటింగ్ పరంగా పోటీలో ఉన్నారు. మరి వీళ్ళలో చివరికి బిగ్ బాస్ సీజన్ 10 కి ఎవరు వెళ్తారు? అది ఓటింగ్ తో పాటు వాళ్ళు వచ్చే ఎపిసోడ్స్ లో ఎలా ప్రూవ్ చేసుకుంటున్నారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకు ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు బాగా నచ్చారు? డిమాండ్ పవన్ కి ఇచ్చిన ఎలివేషన్ మీకు కరెక్ట్ అనిపించిందా? అపూర్వ విషయంలో చరణ్ పట్టుకున్న పాయింట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ చేయండి. ఇలాంటి అగ్ని పరీక్ష రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.